అమ్మ, నువ్వు చెప్పినట్టుగానే ఖచ్చితంగా వచ్చి తీరుతాను. ఎందుకంటే విరూపాక్షి అమ్మగారికి కూడా నేను తప్పైందని చెప్పాలమ్మా. తీరని నేను తప్పు చేశాను. కానీ ఏం చేయనమ్మా, అంతా ఈ విజయాంబిక వల్లే నేను అలా చెప్పాల్సి వచ్చింది అని విధంగా రాఘవ్ అంటూ ఉంటే రూపరాజు షాకింగ్గా చూస్తూ ఉంటారు. సరే అమ్మా, నేను వెళ్ళి లీవ్ పెట్టుకొని వస్తాను. మనం వెంటనే బయలుదేరదాం. సరే, మేము కూడా రూమ్ని వెకేట్ చేస్తాము. పదరాజు వెళ్దాము అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మాటలు విన్న రేణుక గౌతంలో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ విషయం కానీ పెద్దయ్య గారికి తెలిసిందంటే ఇక అందరూ ఒకటైపోతారు. అప్పుడు నాకు నా రాజు దక్కడు, నీకేమో రూప కూడా దక్కదు. అవును రేణుక, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ దీపక్ ఏమో ఇంకా రావట్లేదు అని అనుకుంటూ ఉండగా అంతలో కార్ నుండి దీపక్ దిగుతాడు. దీపక్ వచ్చేసావా? అవును, ఎక్కడ ఉన్నారు? రూమ్ని వెకేట్ చేయడానికి రూపారాజు వెళ్ళారు. ఇక రాఘవ ఏమో లీవ్ తీసుకోవడానికని వెళ్ళారు. అయితే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఏంటి దీపక్ అది అని అనగానే వెంటనే ప్లాన్ అంతా కూడా దీపక్ చెప్తూ ఉంటారు. అలాగే దీపక్, అలాగే చేద్దాం అనే విధంగా అంటూ వెంటనే రేణుక గౌతమ్ దీపక్లు ముగ్గురు కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు అన్న ప్లీజ్ అన్న, 2 గంటలు మాత్రమే మీ డ్రెస్ ఇస్తారా? మళ్ళీ మీ డ్రెస్ మీకు ఇచ్చేస్తాను. లేదు ఇవ్వను బాబు, కుదరదు. ప్లీజ్ అన్న, నీకెంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను. కుదరదని చెప్తున్నాను కదా భయ్యా. ₹1,00,000 ఇస్తాను, ఇస్తారా? సరే తీసుకోండి అని అనగానే వెంటనే ఆ గెటప్ తీసుకొని రోహన్ ముందుకు వెళ్ళి నిలబడతాడు. సార్, రూపారాజు గారు పంపించారు సార్. అవునా, సరే పదండి అని అంటూ కారు ఎక్కగానే ఇక దీపక్ నవ్వుకుంటూ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూప చూస్తుంది. రాజు రాజు, ఒకసారి ఆ కారు వైపు చూడు. అందులో అంకుల్ వెళ్తున్నారు కదా. ఏంటి, మనకు చెప్పకుండా అలా వెళ్తున్నారేంటి? రోహన్ గారు, ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది అమ్మాయి గారు, నాకు తెలిసి. ఏంటి రాజు, నువ్వేమంటున్నావు? కుంప తీసి నాన్నగారికి చెప్పడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడా? లేదమ్మాయి గారు, తన మాటలని బట్టి మాత్రం నాకు అలా అనిపించలేదు. మరి ఎలా రాజు, అసలు ఆ కారులో ఎందుకు వెళ్తున్నట్టు? ఏమో అమ్మాయి గారు, తెలియదు. కానీ ఎవరిని తీసుకెళ్ళుంటారా, లేదంటే తనకు తానే వెళ్ళుంటాడా అనేది మనకు తెలీదు. సరే, ఆ కార్ను ఫాలో అవుతూ మనం వెళ్దాం అని అంటూ వెంటనే ఆ కారు వెనుకలే రూపరాజు కూడా వెళ్తూ ఉంటారు. అదే సమయానికి రోహన్ ఎక్కి కారులో కూర్చోగానే ఒకవైపు రేణుక, మరొక వైపు గౌతమ్ వచ్చి కూర్చోగానే ఎవరు మీరు, ఎవరు మీరు, నోరు ముయ్యరా? దీపక్, త్వరగా నువ్వు కారు పోనివ్వు. సరే అనే విధంగా అంటూ వెంటనే కార్ని వేగంగా నడుపుతూ వెళ్తూ ఉంటాడు. ఎవరు మీరు? నేను ఒక ముఖ్య పని మీద బయటికి వెళ్ళాలి. నేను తప్పు చేశానని పెద్దయ్య గారి ముందు ఒప్పుకోవాలి. మీరు ముందు నన్ను పంపించండి. నీతోని కూడా మాకు పనుంది. నువ్వు కూడా నీతో ఒక పని చేసి పెట్టాలి. ఏంటది? చెప్పడం కాదు, నీకు చూపిస్తాను పద అని అంటూ వెంటనే అక్కడి నుండి అలా తీసుకెళ్తూ ఉంటే రోహన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం విరూపాక్షి సూర్యప్రతాప్ని నడిపిస్తూ ఉంటుంది. ఇక చాలు పద్మావతి గారు, సరే సారు, నెమ్మదిగా కూర్చోండి అని అంటూ కూర్చోబెట్టగానే వెంటనే సూర్యప్రతాప్ కూర్చోబెడతారు. అప్పుడు సుమ, ఇదిగోండి బావగారు, కాఫీ తీసుకోండి. ఇదిగో అన్నయ్య పేపర్ అని అంటూ ఇవ్వగానే ఈ పేపర్లో ఈ ఆడపిల్లలకు జరిగే న్యూస్ వింటుంటేనే కాస్త ఆందోళనగా ఉంది. పింకిని కూడా ఇంటి దగ్గర చదివిస్తే బాగుంటుందని నా ఉద్దేశం చంద్ర. అన్నయ్య, అక్కడ అలాంటివి ఏమి ఉండవన్నయ్య. మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకైనా మంచిది ఇంటి నుండి కాలేజ్ చేపిస్తే బాగుంటుంది కదా. సరే అన్నయ్య, నేను పింక్తో మాట్లాడి చూస్తాను అని అంటూ ఉంటాడు. ఆలస్యం చెయ్యకు చంద్ర అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటే మరోవైపు విరూపాక్షి రూపకు ఫోన్ చేస్తుంది. అమ్మ రూప, రోహన్ దొరికాడా అమ్మా? అమ్మా, నువ్వు కంగారు పడకమ్మా, ఖచ్చితంగా తీసుకుని వస్తానమ్మా. కానీ ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరమ్మా? ఈయనకి నేను తప్పు చేయలేదన్న విషయం తెలుస్తుందేమో అని సంతోషపడ్డానమ్మా.
ఆ సంతోషం కూడా నిలవలేదా? లేదమ్మా, నువ్వు కంగారు పడకు, ఎలాగైనా తీసుకుని వచ్చే పూచి నాదే అని రూప అంటూ ఉంటుంది. అవునమ్మ గారు, మీరు కంగారు పడకండి, ఇక మేము ఇంటికి వస్తే ఆ రోహాన్ని పట్టుకొని వస్తాము అని రాజు చెప్తూ ఉంటాడు. ఎవరు ఎవరు మీరు? నన్ను వదలండి, నన్ను వదులుతారా లేదా? వదలడానికి నిన్ను తీసుకొని వచ్చామా? నోరు మూసుకొని ఉండమని ఎన్నిసార్లు చెప్పాలరా అని దీపక్ అంటూ ఉంటాడు. రాజు, అసలు ఏంటి రాజు, ఏం జరుగుతుంది రాజు? ఇదంతా ఆ రోహనే కావాలని చేస్తున్నాడా, లేదంటే ఏమనుకోవాలి రాజు? అమ్మాయి గారు, ఏమో, వాడు నిజంగానే మనల్ని నమ్మించాడా మాటలతో? సరే, కలిస్తే కానీ మనకే విషయం అనేది తెలియదు కదా అని అంటూ ఉంటే అంతలో ఒక్కసారిగా కారు ఆగుతుంది. ఏమైంది దీపక్, కారు ఎందుకు ఆపావు? పెట్రోల్ అయిపోయినట్టుంది అని అనగానే ఒక్కసారిగా గౌతమ్, రేణుక షాక్ అయిపోతుంది. వాళ్ళ దగ్గరికి వస్తున్నారు, వెంటనే కార్ దిగండి అని అంటూ వెంటనే కార్ దిగి రోహాన్ని తీసుకెళ్తూ ఉంటే అదే సమయానికి రోహన్ ఒక్కసారిగా వాళ్ళని నెట్టేయగానే రోహన్ క్రింద పడిపోతాడు. లేవరా లే అని అంటూ రోహన్ని తీసుకోబోతూ ఉంటే రూపరాజు ఆల్రెడీ కార్ నుండి దిగగానే వెంటనే గౌతమ్ అక్కడి నుండి పదండి మనం వెళ్దాం అని అంటూ రోహన్ని వదిలేసి వెళ్తూ ఉంటారు. ఏమైంది రోహన్ గారు? ఏమో బాబు, వాళ్ళెవరో నాకు తెలియదు. నేను మీరే నన్ను తీసుకొని రమ్మన్నారని కార్ ఎక్కమన్నారు, అలాగే కార్ ఎక్కాను. అంతలో నా పక్కన కూడా ఇద్దరు ఎక్కారు. అసలు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం వాళ్ళకి ఏముందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు నన్ను తీసుకెళ్లాలని ఎందుకు అనుకున్నారో తెలియట్లేదు బాబు. సరే, ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళాలి రాజు అనే విధంగా అంటూ వెంటనే రోహాన్ని తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు మాత్రం వెంటనే విజయాంబికకు దీపక్ ఫోన్ చేస్తాడు. రేయ్, వాడిని తీసుకొని వస్తున్నావా? లేదు మమ్మీ, పెట్రోల్ అయిపోవటం వల్ల వాడిని వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చూసుకోవాలా? అవును మమ్మీ, రాకుండా నువ్వే ఏదో ఒకటి చేయి మమ్మీ అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఏం చేయాలి అని అంటూ విజయాంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో పద్మావతి, ఏంటి సారు, కాస్త నీరసంగా ఉంది, అయితే ఫ్లూయిడ్ పెడతాను పదండి సారు, నడిచారు కదా అని అంటూ రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్లూయిడ్ పెడుతూ ఉంటుంది. ఇంటికెదురుగా అటు ఇటు విజయాంబిక చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఇంటి బయట ఎవరూ లేరు అని అంటూ ఇక వెళ్తూ ఉంటుంది. పాపం తమ్ముడు, నీకు నిజం తెలియకుండా ఉండాలని నిన్ను పైలోకానికే పంపించేస్తున్నాను. ఇంత త్వరగా ఇలా వెళ్తావని నేను అనుకోలేదు అని మనసులో అనుకుంటూ వెంటనే కిటికీ దగ్గరికి విజయాంబిక వెళ్తూ ఉంటుంది. మరోవైపు రూప ఫోన్ చేయగానే విరూపాక్షి బయటికి వస్తుంది. నా పని నువ్వు ఇంత సులువుగా చేస్తావని అనుకోలేదు అని విజయాంబిక అనుకుంటూ కిటికీ దగ్గర ఉన్న సూర్యను చూస్తూ ఉంటే మరోవైపు, చెప్పమ్మా. రోహాన్ని తీసుకొని వస్తున్నామమ్మా. అవునమ్మా, చాలా సంతోషం. ఈరోజు మీ నాన్నకి నిజం తెలియబోతుందన్నమాట అని విరూపాక్షి అంటూ ఉంటే విజయాంబిక మాత్రం వెంటనే ఫ్లూయిడ్కి ఇంజెక్షన్ ఇవ్వాలని అనుకుంటుంది. తమ్ముడు, ఇక నువ్వు పైలోకానికి పోబోతున్నావు తమ్ముడు అని విధంగా అంటూ వెంటనే ఫ్లూయిడ్కి ఇంజెక్షన్ చేస్తుంది విజయాంబిక. మరోవైపు అలానే ఫోన్లో విరూపాక్షి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. సరే అమ్మ, అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని అంటూ ఇక రూప కాల్ని కట్ చేయగానే రూమ్లోకి విరూపాక్షి వెళ్తూ ఉంటుంది.